నేను చెప్తా. హాయ్ అండి, వెల్కమ్ టు కలగుర గంపండి. ఈరోజు నా పుట్టినరోజు కోసం అమ్మ వాళ్ళు నా కోసం ఒక సూయింగ్ మిషన్ తెప్పించారు. నాకు సూయింగ్ మిషన్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఎప్పుడు లేకుండే. సో ఈరోజు నేను అమెజాన్ నుంచి కొన్నా. ఈరోజు ఓపెన్ చేద్దాం అందరూ. అమెజాన్లో కూడా హెన్న ఇండిగో కలగుర గంప దొరుకుతుంది. చాలా 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 స్పెషల్ అన్బాక్సింగ్ వీడియో ఇది. సో ఎవరో మనకు పంపించలేరు, మనమే కొనుక్కొచ్చుకున్నాం, మనమే ఇప్పుతున్నాం, మనమే విషెస్ చెప్పుకుంటున్నాం అనమాట. అంటే నేను కాదు ఇక్కడ ముచ్చట. సో చిన్ని హ్యాపీ బర్త్డే ఈరోజు కాబట్టి గిఫ్ట్ ఏం కావాలని అడిగితే నేను అడిగినా, గిఫ్ట్ ఏం కావాలని అడిగిన అనమాట. జనరల్గా అడిగిన ఎందుకో. సో ఏం చెప్తుందా అని విన్నాము. బట్ ఒక సూయింగ్ మిషన్ అడిగిందా, అమ్మ గుండె ఇట్లా ఆగిపోయి సంతోషంతోనే ఉప్పొంగిపోయినాయి అనమాట. నా కూతురు ఒక కుట్టు మిషన్ అడుగుతుంది అనేసి. సో ఎంతమంది ఈ ఏజ్ వాళ్ళు కుట్టు మిషన్ అడుగుతారో మీరే చెప్పండి. సో ఈ క్రెడిట్ అంతా నీదేం కాచిని, మీ స్కూల్ది. మా స్కూల్ ఇంత నేర్పిస్తారు, నేనే ఇంట్రెస్ట్తోని చేస్తా ఇంట్లో. ఏంది చేసింది అన్నీ ఎంత కుప్పలు చెత్తేస్తుంది. ఏడంటే నిట్టింగ్ అంటది. అసలు అరాచకం అనమాట. ఆ రూమ్ కానీ హాల్ కానీ ఉన్నది ఒకటి కానీ ఎక్కడ పోయినా ఏ రూమ్ పోయినా దాని సామాన్తోనే నింపేస్తుంది. 3 రోజుల నుంచి నేను నింపుతా అంటే లేదు, మా వాళ్ళకి చూపించాలి, నువ్వు ఎంత మంచి గిఫ్ట్ అడిగినావా అని. సో నేను ఎంత ఉప్పొంగిపోయినా అని చూపిస్తామని మీ ముందర ఓపెన్ చేస్తాం అనమాట. అది సంగతి. అయితే నిన్న ఏం చేసిందంటే, ఈరోజు బర్త్డే అయితే నిన్న వాళ్ళ టీచర్కు హగ్ ఇచ్చి వచ్చిందంట. అంటే ఈ ఏజ్లో ఇదే లాస్ట్ హగ్ టీచర్ అని ఇచ్చి వచ్చిందంట. రేపటికి పెద్దదాన్ని అయిపోతాను. ఇంకేమేమి చేసి వచ్చినావు? నా ఫ్రెండ్కి హ్యాండ్ షేక్ ఇచ్చా. ఎట్లా ఏమని చెప్పినావు? ఎట్లా ఇచ్చు? లాస్ట్ టైం నేను 11 ఉన్నప్పుడు. 11 కాదే, నేను 11 ఇయర్స్ ఇప్పుడు 12. 12 కంప్లీట్ అయితే నేను 12 కంప్లీట్ అయ్యే ముందు నీకు లాస్ట్ హ్యాండ్ షేక్ ఇస్తున్నాను. అదే అంతే, ఓకేనా? సో ఇది నా డౌట్. ఇప్పుడు ఇది 6వ తరగతి, నేను ఈ టైంకు 7వ తరగతిలో ఉన్న. ఆ స్కూల్లో పండ్లు రాలగొడితే కానీ ఫస్ట్ క్లాస్ పంపించానని 2 ఏళ్ళు ఆడ కూర్చోబెట్టారు. సరే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. రకరకాలుగా అందరినీ ఈరోజు ఇది వచ్చినప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇదే పాట పాడుతుంది అనమాట. ఈ ఏజ్కి ఇది తినిపి, ఈరోజు ఈ ఏజ్కి ఇది అట్లా మనం అంటాం చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఇట్లా అట్లా అని. అది ఇక కానీ ఇక సగం ఏం చేస్తావు? నేను కూడా మస్తు పాత బట్టలు తీసి కుట్టి పెడుతుంది కదా చిన్ని అని. ఫస్ట్ ఆర్డర్ రాదే. ఇక ఎప్పుడన్నా అంటే శారీ పెట్టుకోట్స్ అండ్ నైటీలు అవి కొంటే అన్ని కుట్లు ఏమని వేరే వాళ్ళకి ఇస్తుంటే ఇప్పుడు చిన్నికి ఇస్తాను అనమాట అవన్నీ. అదేందా మరి ఇప్పించింది అన్నది అనుకున్నావు? నువ్వేం చేస్తావు చెప్పవే? అసలు ఇది ఏంది, ఎంత కెపాసిటీ, ఎట్లా ఆర్డర్ ఇచ్చిందనేది తెలియదు నాకు. నేను ఫిజికల్గా పోయి చెక్ చేసి మంచి మిషన్ కొందాం అనుకున్నా. యాక్చువల్గా ఏంటంటే ఈ ఇల్లు కట్టినప్పుడు ఈ సూయింగ్ మిషన్ కొనుక్కుంటే ఏడబెట్టుకోవాలనేది కూడా ఒకటి ఆలోచించి ఒక దగ్గర పాయింట్ పెట్టిందనమాట. సో దాన్ని చూపించిన, ఇక్కడ పెట్టుకోవచ్చు మనం సూయింగ్ మిషన్ అయితే, ఒక పక్కకు ఉంటుంది, దానికి బోర్డు పాయింట్ బోర్డు కూడా అక్కడ ఉందని చెప్పిన అనమాట. సో అట్లా దీన్ని ఎట్లా కొన్నారు, ఏం కొన్నారు? ఏంటది? సింగర్. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది, ఏమేమి వస్తాయి దీంట్లో? ఉషా అట్లా ఉంటుండే మిషన్ అట్లాంటివి కొనాలి. అవును, సింగర్ కూడా బాగుంటుంది. సింగర్ బాగుంటుంది. ఇది మనది కానట్టుంది అండి. అన్నీ ఏమేమో లాంగ్వేజ్ ఉన్నాయి. ఉషా మనది. అదే కొనాలి. మరి ఇవన్నీ ఎందుకు కొన్నారు? ఇంట్లో ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది. నేను మంచి ఎంబ్రాయిడరీ వచ్చేది ఇప్పిద్దాం అనుకున్నా. బట్ నువ్వు ఏమున్నా సరే మళ్ళీ చెత్త జమ చేసి నాకు. మళ్ళీ ఆ బట్టలు ఈ బట్టలు వేసేసి ఏంటి ప్యాకెట్ చూడులా రిపేర్ వస్తుంది. స్టాంప్. పెడల్ ఏడ పెట్టాలి? అది చేతితో దీనికి ఇట్లా పెట్టి కింద కాలు దగ్గర పెడితే నాకు కాలు. విను ఇది ఎలక్ట్రిక్, కానీ దాంతో పాటు నీకు కావాలంటే ఇది కూడా పెట్టుకోవచ్చు.
గంట గిట్ల చేస్తారు. ఓ థర్మోకాల్ ఏమో ఇరిగిపోయిపోలో థర్మోకాల్ అది. చూడు స్టిచెస్ ఉన్నాయి. ఏంటి స్టిచెస్? డిఫరెంట్ స్టిచెస్ వేసుకోవచ్చు. డిజైన్లు వస్తాయా? అవును, వేరే స్టిచెస్ వేరే క్లాత్కి వేరే దానికి. చూడు రోజుకో స్వెటర్ వెళ్తుంది, రోజుకు ఒక బ్యాగ్ వెళ్తుంది. ఒకటే రోజు ఇట్లా మొదలుపెట్టి ఏడుకోతుంది. ఏడుకోయినప్పుడు చిన్న అట్లా స్టార్ట్ చేసింది బ్యాగును, దానికి ఒక హ్యాండిల్ కుట్టింది, బటన్ పెట్టింది, వేసుకుంది, దాంట్లో పైసలు పెట్టుకొని పోయింది. బాజార్కా వాళ్ళ దగ్గర బజార్ జరుగుతుంది అనమాట, మార్కెట్ లాగా పెడతారు ఒక్కొక్కసారి. దానికి అనమాట డబ్బులు పెట్టుకున్నీకే రాత్రి మొదలు పెట్టేసేసి మొత్తం ఫినిష్ చేసేసి హ్యాండ్ బ్యాగ్ కుట్టుకొని మొత్తం రెడీ చేసుకొని హ్యాండిల్ కుట్టుకొని బటన్ పెట్టుకొని క్లోజింగ్ చేసుకొని దాంట్లో పైసలు పెట్టుకొని పోయింది అనమాట. అట్లా మేమే షాక్ అయినాం అనమాట, అవాక్ అయినాం. చూడు ఇది బటన్. ఓకే, ఈ బటన్ స్టార్ట్ చేయడానికి ఏం కరెంట్ పెట్టాలనా? లేదు. అవును చిన్ని. అరే ఉండవే ఇవన్నీ లాక్ అయిపోయిందండి. ఇట్లా పైకి చాలా ఏంటయిందబ్బా. ఇది దీనికి పెట్టి అక్కడ పెట్టి ఇట్లా పెట్టాలి. అరే పెట్టమే. కానీ దీంట్లో ఇప్పుడు ఏం రాదు, కానీ జస్ట్ చూద్దాం. ఎందుకు రాదు? థ్రెడ్ అంటున్నా. థ్రెడ్ పెట్టాలనేమో, ఈడ పెట్టాలనో. నేను వీడియో చూసాను, నాకు అన్నీ తెలుసు. దీంది వీడియో చూసినావా? అవును. ఏది కొన్నారో అది వీడియో చూసుకున్నారు ఇద్దరు కలిసి, నాన్న కలిసి. నాన్న నాకు చెప్పకుండా కొన్నాడు, ఎందుకంటే సర్ప్రైజ్ అంటే అట్లనే ఉండాలి. ఏం సర్ప్రైజ్? 3 రోజుల ముందే సర్ప్రైజా? నేను వేరే డిజైన్ పెట్టా. వేరే డిజైన్ ముగ్గులాగా. స్టాప్. ఓకే, ఇది ఇంకోటి. అది ఏడ పెట్టాలి మరి? ఇది వీళ్ళు శాంపుల్ అట్లా కూడా ఇవ్వాలబ్బా, వీళ్ళు మరీ టూ మచ్ కాకపోతే. వీడియో ఉంది అమెజాన్లో. కానీ ఇవన్నీ ఏంటంటే ఉన్నాయి. అవును, దీంట్లో ఒక దాంట్లో దీంట్లో ఇట్లా దారం చుట్టి ఇది ఓపెన్ చేసి దాని లోపల పెట్టి మొత్తం దీనికి ఇలా హుక్ పెట్టి ఇలా పెట్టి మళ్ళీ దారం ముందలు పెట్టి మళ్ళీ ఇట్టు పెట్టి చేస్తారు. ఏం చెప్పాలి నేను? చూడు వారంటీ ఉంది. ఏం వారంటీ ఉంది? పడితే వారంటీ గ్యారెంటీ పనిచేస్తాయి. ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఈ నీడిల్స్, ఎక్స్ట్రా నీడిల్స్, అదే నీళ్ళంటలు ఇరగొడతారని. అంటే దీని మీద మంచి క్యాప్ ఉండాలి. ఇప్పుడు మనకు నేను దీంతోనే కుట్టిస్తా. క్యాప్ కుట్టి క్యాప్ ఎక్కిస్తావా? ఓకే, అయిపోయింది, సరిపోయింది. మనకెందుకు పని? ఇదేంటిది? ఏంటిదో ఏది నాకు తెలియదు మమ్మ, కానీ నేను నేర్చుకొని తీరుతుందంట ఆమె. సో ఆమెనే కుట్టేస్తుందంట, ఆమెనే క్లీన్ చేసుకుంటుందంట. అయితే థ్రెడ్స్కు ఆర్డర్ ఇచ్చింది గాయత్రి. అవును, ఒక కిట్. థ్రెడ్స్ చాలా ఉన్నాయి. చాలా అంటే మోర్ దెన్ 15 థ్రెడ్సా? 15 థ్రెడ్స్ కన్నా ఎక్కువ అన్న. ఇక ఆన్లైన్ షాపింగ్ ఏదో నాకు అర్థం కాదు, కానీ నాకైతే ఒక్కటి కూడా కొనబుద్ధి కాదు. భయం అవుతుంది ఏది వస్తుందో ఏందో అని. ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే, ఒకసారి మనము మీకు వీడియో చేసిన ఒక పరుపు కొన్నాము, 100 days వాడాక నచ్చకపోతే రిటర్న్ ఇవ్వచ్చు అని అన్నారు అనమాట. 100 days కూడా వాడలేదు, ఒక 30 days వాడాక నాకు అర్థమైపోయింది అది పనిలేదు అనేసి. సో దట్ ఏం చేసినామంటే వాళ్ళని పిలిస్తే చాలామంది తర్వాత అడిగింది వేరే వీడియోల్లో పరుపు ఏం చేసి రిటర్న్ ఇచ్చినా ఉందా అని. రిటర్న్ ఇచ్చినాం, అది పని చేయలేదు. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ రెస్ట్ ప్రాపర్గా సాలిడ్ గట్టిగా ఉండాలన్నమాట. ఊళ్ళలో పలంగులు ఉంటాయి కదా, పలంగుల్లో వండుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉండాలని కొనుక్కున్నాము.
వాళ్ళు అట్లనే ఉంటుందని అమ్మిండ్రు. బట్ లేదు, రిటర్న్ ఇచ్చినాము. రిటర్న్ తీసుకుపోయి ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం క్లీన్ చేసి మళ్ళీ పెట్టి అమ్ముతారంట అనమాట. నాకు అట్లా ఎప్పుడు డౌట్, అందరు వాడుకునే అమ్ముతారు అట్లా డౌట్ తోటి. అంతకుముందు కూడా అదే డౌట్ ఉండే, తర్వాత కన్ఫర్మ్ అయింది నాకు అది. అందుకే నేను కొంచెం ఆన్లైన్ కొంచెం కష్టం జాగ్రత్తగా ఉంటా, కొనబుద్ధి కాదు. బై ద వే ఆ కిట్లో 41 ఉండే. ఏం కిట్లా? ఒక కిట్ కొన్నది అమెజాన్లో. ఇది ఎందుకు చెప్పినామే ఇప్పుడు? ఇక చూడు, ఒక్క 2 నిమిషాల గబ్బు పెడుతుంది పిల్ల. నిజంగా చిన్నయ్యా, జిగ్జాగ్ జిగ్జాగ్. చేతులు ఏదుంటుందని ఇక డిజైన్లు ఎట్లా వచ్చినాయి, ఇష్టం వచ్చిన డిజైన్ కొట్టుకోవచ్చు. నేను అన్ని పాత బట్టలు అన్నీ తీసి పెడతా ఇప్పుడు. ఓ అంటే ఇదేమో ఈ సైడ్ లెంగ్త్, ఇదేమో ఇట్లా ఉన్న లెంగ్త్, ఇదేమో స్ట్రేట్ లెంగ్త్. అంటే నువ్వు దూరం అన్నది కరెక్ట్, కానీ వేరే వేరే యాంగిల్స్ దూరం. ఇదేమో స్ట్రేట్గా ఉన్న దూరం. సో లైక్ ఇలా 2 ఉంటే 2 ఇలా ముందరికి వెళ్తాయి. ఇదేమో 2 ఉంటే ఇలా సైడ్కి వెళ్ళేది. ఇదేమో ఒకసారి పెట్టు. ఇది నాకు ఇందాక దారం ఎక్కించి అన్న పెట్టు అర్థం. ఇది ఎట్లా కానీ బాబిన్కి ఎక్కించి ఇవన్నీ ఉంటాయా? పోని అట్లా లాగొద్దు, అట్లా ఇరుగుతుంది, అట్లా సింపుల్గా ఇట్లా పట్టుకోవచ్చు. ఐ సా దట్ ఇన్ ద స్టార్టింగ్. ఇది విషయం. మొత్తం మీద ఈ సంవత్సరం హ్యాపీ బర్త్డేకు చిన్నికి సూయింగ్ మిషన్ అడిగింది కాబట్టి కాదు, చిన్ని కోరిక మేరకు ఈ సంవత్సరం హ్యాపీ బర్త్డేకు సూయింగ్ మిషన్ని గిఫ్ట్గా ఇవ్వడం అయింది. కుట్టు మిషన్ను ఇవ్వడం అయినది. ఇప్పటి నుంచి ఇంట్లో బట్టలన్నీ కొడుతుంది, పాత బట్టలు. నేను అందుకనే దివాళీ కోసం క్లీనింగ్ చేశా కదా, కొన్ని పాత బట్టలు బాగాలేవు కదా, అవి పక్కన పెట్టుకున్నా. అప్పుడు దాన్ని దీనికి వాడుకోవచ్చు. ఇంత డబ్బు ఉంది. నేను కూడా జమ చేసినాను ఒక మూట. సో అది బెస్ట్. ఇంట్లో అన్ని రిపేర్లు బాగా చేస్తుండు, కుట్టిస్తుండు. సో ఇట్లనే నెక్స్ట్ ఇయర్కి ఇంకో పెద్ద సూయింగ్ మిషన్ ఇప్పించుకో. ఇది ఆల్రెడీ చాలా పెద్ద ఉందమ్మ. థ్యాంక్ యూ, బాగుంది కదా. నాకు కూడా సరదాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఈ జనరేషన్లో ఈ ఏజ్ పిల్లలు కుట్టు మిషన్ గిఫ్ట్ అడగడం అనేది వింతగా అనిపించింది అనమాట. ఆనందం కాకుండేది, కానీ బాగుంది, సాలిడ్గా ఉంది. మరి వేరే చూస్తే ఎట్లుంటుందో కానీ చూడడానికి బాగుంది. సింపుల్గా ఇట్లా పట్టుకొని తిరగొచ్చు అనమాట. ఏడుంది? ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఈ టేబుల్ పెట్టింది కదా, ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేసి పెడుతున్నారు ఇటువైపు. అక్కడ వెనక ఉంది. సో అక్కడ ఒక టేబుల్ వేసుకొని పెట్టేసుకున్నాం అంటే నీకు రూమ్కి దగ్గర ఉంటుంది, పర్మనెంట్ అనమాట. ఐరన్ టేబుల్ మీద పెట్టాక మళ్ళీ ఇది గబ్బులు వేసి సామాన్ తెచ్చి పెడతారన్న. అయితే వేరే టేబుల్ అది మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇంకొక టేబుల్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ మీ పిల్లలకు కుట్టు మిషన్లు ఇప్పండి. ఎస్.